డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు సెక్స్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. మా వారు దగ్గరికి వస్తే నెట్టి పారేస్తాను. దాంతో ఆయన నా దగ్గరికి రావడమే మానేశారు. పెళ్ళై 3 సంవత్సరాలు అయినప్పటికీ మాకు సంతానం లేకపోవడంతో ఇంకా పిల్లలు పుట్టలేదా అని అందరూ వింతగా అడుగుతున్నారు. ఈ అడిగే వాళ్ళ కోసమైనా ఒక బిడ్డని కనాలని ఉంది. ఏ దినాల్లో పాల్గొంటే గర్భం వస్తుందో చెప్పండి. ఆ రోజుల్లోనే సెక్స్లో పాల్గొంటాను. పెద్దలు కూడా సెక్స్ అనేది సంతానం కోసమే కానీ కామం కోసం కాదంటారు కదా. అదే నా అభిప్రాయం కూడా. ప్లీజ్ ఏ రోజుల్లో సెక్స్లో పాల్గొంటే గర్భం వస్తుందో చెప్పండి, తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. కొంతమంది చాలా హైపోసెక్షువాలిటీ ఉండవండి. సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎవర్షన్ ఉంటుంది. సెక్స్ అంటే ఎవర్షన్. సెక్స్ అనేది జంతుప్రాయం అనేది బుర్రలో ఎస్టాబ్లిష్ అయిపోతాయండి ఆ థాట్స్. అలాంటివి జంతుప్రాయమైనది, నీచమైనది ఉంటుంది. మైండ్ సెట్ అలా డెవలప్ అయిపోతుంది. అలాంటి కేసుల్లో అలా ఉండడానికి అవకాశం ఉంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా ఉందో చూడాలి. మరి ప్రెగ్నెన్సీ రావాలంటే మాత్రం మెన్సెస్ అయినట్టు 12 రోజు నుంచి 16 రోజు తప్పకుండా సెక్స్ పాల్గొవాలి. 12 రోజు కనీసం రోజు విడిచి రోజైనా ఒకసారి పాల్గొవాలి. 12 రోజు, 14 రోజు, 16 రోజు ఒక్కసారైనా పాల్గొవాలి కనీసం. డైలీ పాల్గొంటే మంచిది, ఇంకా మంచిది. అది చేస్తే మాత్రం ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది. కానీ ఎందుకని ఆవిడకి అరంగా సెక్స్లో పాల్గొనలేదు? జీవితం అనేది కేవలం పిల్లల కన్నాకైనా పెళ్ళంటేనే భార్యాభర్తల మధ్య తప్పకుండా వైవాహిక సంబంధం ఉండాల్సిందే. వాళ్ళ సెక్స్ని ఎంజాయ్ చేయవలసిందే. రోజు సెక్స్ సంబంధం ఉండాల్సిందే. ఇద్దరు కలవాల్సిందే. పెళ్ళి అంతే కేవలం కామం కోసం కాదని మాట తప్పు. అది అర్థం లేని ఫిలాసఫీలు అన్నీ. గృహస్థాశ్రమంలో సెక్స్ని ఎంజాయ్ చేయడం అనలేదే. మన కల్చర్లోనే ఉంది అది. మనం కేవలం పిల్లల కన్నం కోసం అంతవరకు అనేది ఇవన్నీ పనికిరాని సిద్ధాంతాలు అవన్నీ, అర్థం లేనివి. జీవితంలో ఆనందించాలి. సెక్స్ నిజంగా మనసు పెడితే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ డెవలప్ అవుతుందండి. ఎవరైతే చక్కగా రోజు సెక్స్లో పాల్గొంటారో, మనసు పెట్టి పాల్గొంటారో, ఒక మీద ఒక అట్రాక్షన్ పెంచుకుంటారో, ఆ ఇంటిమసీ పెంచుకుంటారో వాళ్ళ మధ్య చక్కని అనుబంధం ఉంటుంది. ఎవరైతే కేవలం పిల్లల కోసమే పాల్గొంటారో కూడా ఇంటిమసీ ఉండదు, ఆ సంబంధం ఉండదు, బాంధవ్యం ఉండదు. అంచేత తప్పకుండా ఆవిడ మైండ్ సెట్ మార్చుకోవాలి. అందరిలాగా చక్కగా ఎంజాయ్ చేయాలి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.